Hi, hello, welcome to my channel Programming World. In this video, I am going to explain about second part of Boolean algebra, that is computer architecture. Before going through this video, go through my first part of Boolean algebra. I will give the link in the description box. Please check it out. So in the last video, I have explained you how to construct a truth table and logic diagram using a Boolean function. Now in this video, I am going to continue its remaining parts. So ఇప్పుడు మీరు ఏ లాజిక్ గేట్ బుల్ ఫస్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా. సో నేను లాస్ట్ వీడియోలో మీకు ఒక బూలియన్ ఫంక్షన్ ఇస్తే ఎలా లాజిక్ డయాగ్రామ్, ఎలా లాజిక్ గేట్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంకా ట్రూత్ టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు మనకి ఒక బూలియన్ ఫంక్షన్ ఇస్తే మనం అది రెడ్యూస్ చేయాలి. అంటే మనకు ఏదో ఒక పెద్ద ఫామ్లో ఇస్తే మనం అది రెడ్యూస్ చేసి దాన్ని కన్వర్ట్ చేయాలంటే కొన్ని మనకి ఐడెంటిటీస్ తెలవాలి. బేసిక్ ఐడెంటిటీస్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా అంటారు వాటిని. సో అవి నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. Basic identities of Boolean algebra. ఇవి ఐడెంటిటీస్ అండి, మీరు అలానే గుర్తు పెట్టుకోవాల్సి బై హార్ట్ చేయాల్సి వస్తుంది. సో టోటల్లీ దేర్ ఆర్ 17 బేసిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి బూలియన్ ఆల్జీబ్రాలో. ఫస్ట్ వన్ వచ్చేసి x + 0 = x. మీరు ఒకవేళ అనుకోండి మీకు 2 ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయి మీ లాజిక్ గేట్కి. ఒకటేమో ఎక్స్, అంటే ఎక్స్ అనేది మీరు ఇస్తారు, అది ఆఫ్లో ఉండని ఆన్లో ఉండని అది మనకు తెలియదు, మనం అక్కడ డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి అనేది కంపల్సరీ ఆఫ్లో ఉన్నప్పుడు మన అవుట్పుట్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. అంటే మీ ఎక్స్ వాల్యూ ఏముంటుందో మీ అవుట్పుట్ కూడా అదే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి x + 1 = 1. ఇప్పుడు కూడా 2 ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఒకటేమో వాళ్ళు ఆల్రెడీ ఆన్ మోడ్లో పెట్టారు, ఇంకొకటి మీ ఆప్షన్ ఎక్స్ ఇచ్చారు. ఆఫ్ అన్న చేసుకోండి, ఆన్ అన్న చేసుకోండి. మీరు ఎక్స్ని ఏ దాంట్లో పెట్టినా, ఆఫ్ చేసినా ఆన్ చేసినా మీ అవుట్పుట్ మాత్రం ఆనే అవుతుంది. సో థర్డ్ వచ్చేసి x + x = x. సో మీకు ఇప్పుడు 2 ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చారు, 2 మీ ఆప్షనే, మీరు ఆన్ అనే చేసుకోవచ్చు, ఆఫ్ అనే చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ 2 ఆఫ్ చేస్తే మీ అవుట్పుట్ అనేది ఆఫ్ అవుతుంది, 2 ఆన్ చేస్తే మీ అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది. ఇందులో ఫోర్త్ వన్ వచ్చేసి x + y = y + x అనమాట. రివర్సిబుల్ అనమాట. x + y చేసుకోవచ్చు. x + y చేసిన అంటే ఎక్స్ని ఆన్ చేసి వై ఆన్ చేసిన, లేకపోతే ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ చేసిన, ఆర్ ఆపరేషన్ చేసిన, దాన్ని రివర్స్ చేసినా మీకు ఒకటే అవుట్పుట్, అంటే రెండింటికి అవుట్పుట్ ఒకటే వస్తుంది అని దీని అర్థం. నెక్స్ట్ వచ్చేసి x + y + z = x + y. ఇది కూడా సేమ్ అండి, ఎలా చేసినా మీకు అవుట్పుట్ అనేది సేమ్ వస్తుందని అర్థము. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనము కమ్యూటేటివ్ లా అనొచ్చు, దీనేమో అసోసియేటివ్ లా అనొచ్చు. అంటే ఎటు తిప్పినా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఫస్ట్ లాస్ట్ చేసినా, లాస్ట్ ఫస్ట్ చేసినా ఒకటే మీకు వచ్చేది ఆన్సర్ అనమాట. ఇవనేవి మనం సాల్వ్ చేసుకోనికి యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక బూలియన్ ఫంక్షన్ ఇస్తే మనం అది రెడ్యూస్ చేసుకోవచ్చు వీటిని యూస్ చేసి, అంటే ఒక షార్ట్ ఫామ్లోకి తేవచ్చు ఆ బూలియన్ ఫంక్షన్ని. అప్పుడు మన లాజికల్ డయాగ్రామ్ అనేది చాలా చిన్నగా అవుతుంది. అలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేసే బదులు ఇవి యూస్ చేసి మనం లాజికల్ డయాగ్రామ్ అనేది చిన్నగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఈజీ వేలో అనమాట. సో x + x × y + x × z అనమాట. x + y complement = x complement + y complement. ఎక్స్కి వైకి మీరు ఆర్ ఆపరేషన్ చేసి దాన్ని కాంప్లిమెంట్ చేసినా, లేకపోతే ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్కి రెండింటి కలిపి అండ్ ఆపరేషన్ చేసినా రెండింటి అవుట్పుట్ సేమ్ అనమాట. ఎక్స్ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ = x. మీకు ఎక్స్ ఇచ్చారు, దాన్ని కాంప్లిమెంట్ చేసి మళ్ళీ దాన్ని కాంప్లిమెంట్ చేస్తే, అంటే 2 టైమ్స్ని ఏదన్నా ఇన్పుట్ వాల్యూని కాంప్లిమెంట్ చేస్తే మళ్ళీ అది ఒరిజినల్ వాల్యూ, మీరు ఏ ఇన్పుట్ అయితే ఇచ్చారో ఆ ఇన్పుట్ వాల్యూకే వస్తుంది అది. x + x complement = 1.
ఒకటి ఇగో ఇప్పుడు మీకు 2 ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చారు, ఒకటేమో ఎక్స్ ఇంకొకటేమో ఎక్స్ ప్లస్, అంటే ఒకటేమో ఆన్లో పెట్టారు ఇంకొకటేమో ఆఫ్లో పెట్టారు అనుకోండి, మీ అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇది చెప్పాను కదండి, మీరు అండ్ ఆపరేషన్లో ఏ ఒక్క ఇన్పుట్ ఆఫ్లో పెట్టినా మీ అవుట్పుట్ అనేది ఆఫ్ అవుతుంది. ఇది కూడా చెప్పాను కదండి ఇందాక, ఏ ఒక ఇన్పుట్ అంటే దీంట్లో 1 ఉంది కాబట్టి యువతల వాల్యూ ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ వాల్యూ కింద 0 అయిపోయింది అనుకో మీ అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఎక్స్ వాల్యూ కింద 1 ఉందనుకో మీ అవుట్పుట్ వాల్యూ 1 అవుతుంది. x into x is equals to x. ఇగో మీరు ఎక్స్ ఒకవేళ మీరు ఒక ఇన్పుట్ వాల్యూ ఆన్లో పెట్టి దాని కాంప్లిమెంట్ వాల్యూ ఆఫ్లో పెట్టారనుకోండి మీ అవుట్పుట్ వాల్యూ ఆఫ్ అవుతుంది. ఎలా అంటే వాటి రెండింటి మధ్య అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మీకు ఆఫ్ అయిపోతుంది. ఇవన్నీ మీరు లాజిక్ గేట్స్లో అంటే డయాగ్రామాటిక్గా వేసి మీరు చూసుకోవచ్చు, కరెక్టే వస్తుంది ఇవన్నీ. సో ఇది ఒక ఫామ్ అనమాట మన లాజిక్ ఆపరేషన్ని షార్ట్ ఫామ్లో చేసుకోవడానికి. సో వీటన్నిటిని మీరు బై హార్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. సో దట్ మీ ఫంక్షన్ ఇస్తే ఏదైనా ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని రెడ్యూస్ చేసి ఒక షార్ట్ ఫామ్లో తేగలవాలి మీరు. సో ఇలా చేయాలి. సో ఇప్పుడు నేను మీకు బేసిక్ ఐడెంటిటీస్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు వీటిని ఎలా అప్లై చేయాలో నేను ఒక బూలియన్ ఫంక్షన్ తీసుకొని చెప్తాను. వీటి యూజ్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఒక బూలియన్ ఫంక్షన్ ఇస్తే దానికి ఎలా అప్లై చేసి చేయాలి అని. ఒకవేళ మీరు గిన ఈ బూలియన్ ఫంక్షన్ అబ్జర్వ్ చేస్తే ఏ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ డి ప్లస్ ఏబి కాంప్లిమెంట్, ఇక్కడ మీరు చూస్తే ఇది ఈ పార్ట్ సేమ్ ఉన్నాయి చూడండి. సో నేనేం తీసుకుంటానంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి కాంప్లిమెంట్స్ ప్లస్ సి డాష్ డి అనుకో. అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది, ఇది ఎక్స్ అయినప్పుడు ఎక్స్ మధ్యలో ఏం ఆపరేషన్ ఉంది, అడిషన్ అంటే ఏంటి ఆర్ ఆపరేషన్ ప్లస్ ఎక్స్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ తీస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎక్సే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ చేస్తే మనకు అవుట్పుట్ ఏంటి, ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూ ఏంటిది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బి డాష్ ప్లస్ సి డాష్ డి, ఇది మీ అవుట్పుట్. సో మీ ఈ ఈక్వేషన్కి ఏ బి కాంప్లిమెంట్ ప్లస్ సి కాంప్లిమెంట్ డి ప్లస్ ఏ బి కాంప్లిమెంట్ ప్లస్ సి కాంప్లిమెంట్ డికి అవుట్పుట్ ఏంటి, ఏ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ డి. సో మీరు దీని అంతటికి లాజికల్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసే బదులు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తే దీన్నే ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో రెండు ఆర్ ఈక్వల్. సో ఇందాక నేను బేసిక్ ఐడెంటిటీస్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా ఇంకా వాటిని యూస్ చేసుకొని ఎలా ఒక మనకి బూలియన్ ఫంక్షన్ ఇస్తే ఎలా రెడ్యూస్ చేసి చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు మనకు అలానే బేసిక్ లాస్ బూలియన్ ఆల్జీబ్రాలో కొన్ని లాస్ ఉన్నాయి, వాటిని కూడా యూస్ చేసుకొని మనం ఒక లాజిక్ గేట్ని డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ ఫామ్స్లో రిప్రజెంట్ చేయవచ్చు. అవి కూడా చెప్తాను. ఆ లాస్ చెప్తాను మీకు. బేసిక్ లాస్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మన మ్యాథ్స్లో ఉన్నట్టే వీటిలో కూడా కొన్ని లాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూటేటివ్ లా. మ్యాథ్స్లో ఎలా అయితే కమ్యూటేటివ్ లా ఉందో బూలియన్ ఆల్జీబ్రాలో కూడా అలాగే. ఇది బూలియన్ ఆల్జీబ్రా దగ్గరగా మ్యాథ్స్గానే ఉంటుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ ఎలాగో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ ఎక్స్. అంటే దీంట్లో ఏంటి, ఎక్స్ ప్లస్ వైకి ఎక్స్కి వైకి ఎక్స్ వై 2 ఇన్పుట్ వాల్యూస్ అనుకోండి. ఎక్స్కి వైకి మీరు ఆర్ ఆపరేషన్ చేసినా ఏ అవుట్పుట్ వస్తుందో వైకి జెడ్కి ఏం ఆర్ ఆపరేషన్ చేసినా అదే అవుట్పుట్ వస్తుంది. సో రివర్స్లో చేసినా కూడా అదే అవుట్పుట్ వస్తుంది. కామ్యుటేటివ్ లాలో అసోసియేటివ్ లా.
x plus of y plus z is equals to bracket of x plus y of z. అంటే ఫస్ట్ వైకి జెడ్కి ఆర్ ఆపరేషన్ చేసి తర్వాత దానికి వచ్చిన అవుట్పుట్ తోటి ఎక్స్కి ఆర్ ఆపరేషన్ చేసి ఏ అవుట్పుట్ అయితే వస్తుందో సేమ్ అలాగే వైకి ఎక్స్కి వైకి ఆర్ ఆపరేషన్ చేసి దానికి వచ్చిన అవుట్పుట్ తోటి జెడ్కి ఆర్ ఆపరేషన్ చేస్తే మన ఈ రెండిటికి సేమ్ అవుట్పుట్ వస్తుంది. రెండు సేమే, అంటే దేంతో చేసిన ఫస్ట్ మనము ఆర్ ఆపరేషన్ మన అవుట్పుట్ మాత్రం ఒకటే. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ లా. Distributive law, x of y plus z is equals to xy plus y xz. సో డిస్ట్రిబ్యూటివ్ లాలో ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్స్కి వైకి ఆర్ ఆపరేషన్ చేసి దాని తర్వాత దానికి వచ్చిన అవుట్పుట్ వైకి జెడ్కి ఆర్ ఆపరేషన్ చేసి దానికి వచ్చిన అవుట్పుట్తోని ఎక్స్ తోటి మీరు అండ్ ఆపరేషన్ చేస్తే ఏ అవుట్పుట్ వస్తుందో సేమ్ అవుట్పుట్ మీకు ఎక్స్కి వైకి ఆర్ ఆపరేషన్ అండ్ ఆపరేషన్ చేసి ఎక్స్కి జెడ్కి అండ్ ఆపరేషన్ చేసి వాటి రెండింటికి వచ్చిన అవుట్పుట్కి మీరు కనుక ఆర్ ఆపరేషన్ చేస్తే మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. సేమ్ అలాగే. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ లా. సో మనకి ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ ఆఫ్ ఎక్స్ చేసిన అంటే రెండు ఇన్పుట్ వాల్యూస్ సేమ్ ఉంటే వాటికి అండ్ ఆపరేషన్ చేసిన ఆర్ ఆపరేషన్ చేసిన మన అవుట్పుట్ కూడా సేమ్ ఉంటుంది. ఇన్వల్యూషన్ లా. సో మనకి ఒక ఇన్పుట్ తీసుకొని దానికి కాంప్లిమెంట్ చేసి దానికి హోల్ కాంప్లిమెంట్ చేస్తే మనకి దానికి వచ్చే అవుట్పుట్ కూడా కాంప్లిమెంట్ మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. సేమ్ ఇన్పుట్ లాగానే స్టార్టింగ్లో ఇన్పుట్ ఏమి ఇచ్చావో దాని అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను బేసిక్ లాస్ బేసిక్ ఐడెంటిటీస్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు వీటిని ఎలా మనకు ఒక లాజికల్ ఈక్వేషన్లు ఇస్తే దాన్ని ఎలా యూస్ చేసుకుని రెడ్యూస్ చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు ఒక బూలియన్ ఫంక్షన్ ఇస్తే దానికి ఎలా మనం లాజిక్ గేట్ని లాజికల్ డయాగ్రామ్ని ఎలా తయారు చేయాలి ఎలా చూపించాలో చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎగ్జాంపుల్ మనకు ఒక బూలియన్ ఫంక్షన్ ఇచ్చారు అనుకోండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి ప్లస్ ఏబిసి డాష్ ప్లస్ ఏ డాష్ సి. సో మనము ఈ లాస్ని యూస్ చేసుకుని ఐడెంటిటీస్ని యూస్ చేసుకుని ఫస్ట్ దీన్ని రెడ్యూస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి ఏబి కాంప్లిమెంట్ సేమ్ ఉంది. సో ఏబిని కామన్ తీయండి. సి ప్లస్ సి డాష్ ఈక్వల్స్ టు ఏ డాష్ సి. సో మనకి ఇప్పుడు ఇందాక నేను బూలియన్ ఆల్జీబ్రా బేసిక్ ఐడెంటిటీస్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్ చెప్పినాను కదా. దాంట్లో చూడండి ఇక్కడ రండి, ఇక్కడ చూడండి. ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుంటే దానిది ప్లస్ దానికి కాంప్లిమెంట్ మధ్య మీరు కనుక ఆర్ ఆపరేషన్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. సేమ్ ఇక్కడ చూడండి, సేమ్ ఫంక్షన్కి దానికి కాంప్లిమెంట్కి మధ్య ఆర్ ఆపరేషన్. సో దీని ఆన్సర్ ఏంటి 1 ప్లస్ ఏ కాంప్లిమెంట్ సి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమో ఇప్పుడు ఇది ఏబి ప్లస్ ఏ కాంప్లిమెంట్. ఇప్పుడు ఇది ఇలా రెడ్యూస్ అయింది. మనకి ఇలా ఉన్న ఈక్వేషన్ ఇలా రెడ్యూస్ అయింది. సో దీనికి మనం లాజికల్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసిన దీనికి కన్స్ట్రక్ట్ చేసిన సేమ్ ఆన్సర్. సో సేమ్ మార్క్స్ వస్తాయి మనకి. సో మనం బేసిక్ ఐడెంటిటీస్ని ఇంకా బేసిక్ లాస్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు లాజికల్ డయాగ్రామ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూపిస్తాను. సో మీరు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏబిసి అనేటివి ఏమవుతుంది, ఫస్ట్ ఏబిసికి ఏం ఆపరేషన్ అవుతుంది, అండ్ ఆపరేషన్ లాజిక్ గేట్ గుర్తుంది కదా. ఏబిసి వీటికి అండ్ ఆపరేషన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి ఏబి నార్మల్గానే ఉన్నాయి కానీ సి కాంప్లిమెంట్ అంటే సి ఇన్వర్ట్ అవుతుంది. సో ఏబి
సికి ఇన్వర్టర్ పెట్టాలి, ఇన్వర్టర్ ఆపరేషన్ లాజిక్ గేట్, ఇది ఇన్వర్టర్ లాజిక్ గేట్. సో వీటి ఏబిసి కాంప్లిమెంట్కి ఏమవుతుంది, మళ్ళీ అండ్ ఆపరేషన్ అవుతుంది. సో దీనికి కూడా అండ్ ఆపరేషన్. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఇన్వర్టర్ అవుతుంది, ఏ ఇన్వర్టర్ అయిన తర్వాత దానికి సికి ఏమవుతుంది అండ్ ఆపరేషన్. సో ఫస్ట్ ఏ తీసుకొని దాని మీద ఇన్వర్ట్ చేయండి. సో దీనికి వచ్చిన అవుట్పుట్ తోటి సికి అండ్ ఆపరేషన్. సో ఈ మూడిటి మధ్య మీకు ఏమవుతుంది ప్లస్ ప్లస్, అంటే ప్లస్ అంటే ఏంది ఆర్ ఆపరేషన్. సో మన అవుట్పుట్ ఎఫ్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇలా లాజికల్ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇదేంది ఫస్ట్ ఫేజ్, ఇగో ఈ ఫస్ట్ లైన్ నిందా దీనికి ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది తీసుకుంటే మీకు ఇంత పెద్దగా వచ్చింది, మనం దీన్ని రెడ్యూస్ చేసాం కదా, ఇది తీసుకుంటే ఎలా వస్తుందో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ ఇది ఏ తీసుకోండి. ఇప్పుడు నేను దీనికి సెకండ్ స్టెప్కి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఈ సెకండ్ లైన్ ఉందా అది తీసుకోండి. ఈ సెకండ్ లైన్కి లాజికల్ డయాగ్రామ్ కొద్దిగా చిన్నగా అవుతుంది దానికన్నా, చూపిస్తాను చూడండి. ఇదేంటి ఏ బి సి ప్లస్ సి కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ సి, ఇదా సెకండ్ లైన్ మనకి దాంట్లో. సో దీంట్లో చూడండి ఫస్ట్ మీకు ఏబి తీసుకోండి. ఏబి తీసుకున్న తర్వాత మీకు ఏమవుతుంది ఇక్కడ ఏ బి ప్లస్ సిని కూడా తీసుకోండి. సి ఒక స్టేజ్లో ఏమో సి నార్మల్గా ఉంది, ఇంకొక స్టేజ్లో ఏమో సి కాంప్లిమెంట్ అవుతుంది. సో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుని ఇలా ఫస్ట్ దీనికి కాంప్లిమెంట్ పెట్టేయండి. సో సికి సి కాంప్లిమెంట్కి మధ్య ఏమవుతుంది ఆర్ ఆపరేషన్ అవుతుంది. సో దీనికి ఆర్ ఆపరేషన్ ఫస్ట్ ఇలా పెట్టేయండి, ఆర్ ఆపరేషన్. తర్వాత ఇక్కడ చూడండి ఏ కాంప్లిమెంట్ సి, ఏ ఉందా, ఏ కూడా కాంప్లిమెంట్ ఉంది. సో ఇది ఎక్స్టెండ్ చేసి దీన్ని కూడా కాంప్లిమెంట్ చేసి తర్వాత సి తోటి మనం ఏం చేయాలి ఆర్ ఆపరేషన్. సో ఇలా ఉంటుంది ఆర్ ఆపరేషన్లో ఇది. సో వీటి మధ్య ఇప్పుడు ఏబికి సికి సి కాంప్లిమెంట్కి మధ్య ఏం ఆపరేషన్ అవుతుంది మళ్ళీ ఆర్ ఆపరేషన్. ఇప్పుడు దీనికి మధ్య ఏం ఆపరేషన్ అవుతుంది అండ్ ఆపరేషన్. సో ఇది దానికంటే కొద్దిగా చూడండి, ఇది దీనికంటే కొద్దిగా సింప్లిఫికేషన్ ఫామ్. నెక్స్ట్ లాస్ట్ది ఇంకా సింప్లిఫైగా ఉంటుంది, ఇది ఏబి ప్లస్ ఏ డాష్ సి. సో ఇక్కడ మీకు బేసిక్గా 3 ఇన్పుట్ వాల్యూస్ ఇలా ఏ బి సి తీసేసుకోండి. ఏకి బికి ఏమవుతుంది ఇక్కడ ఆర్ ఆపరేషన్, ఆర్ చేసేయండి అయిపోయిందా. తర్వాత ఏ కాంప్లిమెంట్కి సికి మధ్యలో ఆర్ ఆపరేషన్. ఫస్ట్ ఇది ఎక్స్టెండ్ చేసుకుని ఏకి కాంప్లిమెంట్ పెట్టండి, దీనికి సికి మధ్య ఏమవుతుంది ఆర్ ఆపరేషన్, ఆర్ చేయండి. దీనికి మధ్య ఏమవుతుంది అండ్ ఆపరేషన్. సో ఇలా చూడండి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఒక లాజికల్ డయాగ్రామ్కి ఇంకొక లాజికల్ డయాగ్రామ్. ఇలా మనం లాజికల్ బూలియన్ ఆల్జిబ్రాలో వాటి బేసిక్ ఐడెంటిటీస్ని మరియు బేసిక్ లాస్ని యూజ్ చేసుకుంటే మనకి ఇలా సింప్లిఫై అవుతుంది. మనకి ఇంత పెద్ద చేసే బదులు ఇలా సింప్లిఫైడ్ ఫామ్లో వస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ బూలియన్ ఆల్జిబ్రా అండి. ఇంకా బూలియన్ ఆల్జిబ్రాలో ఇంకొంచెం పార్ట్ ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. If you like my content and explanation, please like, share and subscribe to my channel. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటిలలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా దీనికంటే ముందు ఫస్ట్ పార్ట్ ఆఫ్ బూలియన్ ఆల్జిబ్రా వీడియో చూడండి ఒకసారి, అప్పుడు అర్థమవుతుంది ఈ వీడియో. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.